బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరుస విమాన ప్రమాదాలు ప్రజల్ని భయభ్రాంతకు గురిచేస్తున్నాయి. మరొక బోయింగ్ విమానం త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఒక్కసారిగా పైలట్ ఆ నియంత్రణ కోల్పోయాడు. ఆ యొక్క ఫ్లైట్ పైన ఆయన నియంత్రణ కోల్పోవడంతో ఒక్కసారిగా కుదుపులకు లోనైంది. ఆ విజువల్స్ ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అయితే ఈ ఘటన జరిగింది జపాన్లోని ఒక బోయింగ్ విమానం పెను ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకుంది. గాల్లో ఉండగానే అది గాల్లో ఎగురుతూ ఉండగానే పైలట్ దానిపైన నియంత్రణ కోల్పోయాడు. ఒక్కసారిగా 26,000 అడుగుల ఎత్తుకు పడిపోయింది ఈ విమానం. కుదుపులతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యారు. ఊపిరాడక ఇబ్బందులు పడిపోయారు. విమానం కుదుపులతో ఒక్కసారిగా ఆక్సిజన్ ప్రోబ్స్ తెరుచుకున్నాయి. షాంఘై నుంచి టోక్యో వెళ్తున్నటువంటి స్పిరింగ్ ఎయిర్లైన్స్ లో ఒక్కసారిగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో సుమారుగా విమానంలో 200 మంది ప్రయాణికులున్నారు. 26,000 అడుగుల ఎత్తులో ఒక్కసారిగా ఆ విమానం కుదుపుకు అర్థం చేసుకోండి అక్కడ సిచ్యువేషన్ లా ఉందనేది. మీరు చూస్తున్న విజువల్స్ గమనించండి. పైనుంచి ప్రతి ఒక్క సీట్ దగ్గర కొన్ని వేలాడుతున్నాయి, కొన్ని వైర్లు పైపు లాంటి వేలాడుతున్నాయి చూసారా, అదే ఆక్సిజన్ సప్లై. ఒక్కసారిగా కుదుపులకు లోనైపోయి ఎలా కూడా రెస్పాండ్ అవ్వకపోవడంతో ఒక్కసారిగా ఆక్సిజన్ సప్లై కూడా ఆగిపోయింది ఫ్లైట్లో. వెంటనే ఆక్సిజన్ సంబంధించి అవన్నీ కూడా ఓపెన్ అయిపోయాయి. సో వెంటనే వాటిని తీసుకొని అంతా కూడా ఊపిరి పీల్చడం ప్రారంభించారు. సో విమానంలో ఈ ప్రమాదం చోటు చేసుకుని షాంఘై నుంచి టోక్యో బయలుదేరింది విమానం. సో బోయింగ్ 737 జపాన్ ఎయిర్లైన్స్ సంబంధించిన బోయింగ్ 737 విమానంలో సాంకేతిక లోపం కారణంగా ఈ ఘటన చోటు చేసుకుంది. 26,000 అడుగుల ఎత్తులో ఒక్కసారిగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకుంది. ఒక్కసారిగా పైలట్ నియంత్రణ కోల్పోవడంతో షేక్ అయింది, అటు ఇటుగా ఊగిసలాడింది. ఆ గాల్లో ఉండగానే ఈ యొక్క ప్రమాదం జరగడంతో అంతా కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వెంటనే అందరూ కూడా ఆక్సిజన్ ఆ ఇంక్యుబేటర్స్ని ఓపెన్ చేశారు. ఆక్సిజన్ ఓపెన్ అయిపోయింది. ఆ తర్వాత వారంతా కూడా శ్వాస తీసుకోవడం మొదలుపెట్టారు. కనీసం ఊపిరాడక ఆక్సిజన్ ప్రోబ్స్ని ఓపెన్ చేసుకొని ఆక్సిజన్ని పీల్చడం మొదలుపెట్టారు. చూడండి, ప్రతి ఒక్కరి చేతిలో ఆక్సిజన్ ప్రోబ్స్ ఉన్నాయి. వారంతా కూడా శ్వాస తీసుకుంటున్నారు. కనీసం ఊపిరాడలేదు. గాల్లో ఉండగానే కుదుపులో ఉన్నది. అక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఒక ప్రయాణికుడు ఈ వీడియోని రికార్డ్ చేశారు. జపాన్ ఎయిర్లైన్స్ సంబంధించింది. షాంఘై నుంచి టోక్యో వెళ్తున్నటువంటి సమయంలో ఈ జపాన్ ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి ఈ విమానంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సుమారుగా 36,000 అడుగుల ఎత్తులో నుంచి సడన్ గా 10,500 అడుగులకి సడన్ గా కుంగిపోయింది. గాల్లో ఉండగానే నియంత్రణ కోల్పోయి కుదుపులోనైపోయి 36,000 అడుగుల ఎత్తులో నుంచి 10,000 అడుగులోకి ఒక్కసారిగా సర్రమనికి దూసుకొచ్చిందంటే అక్కడ ఎంతలా ప్రయాణికులు ఒక్కసారిగా గుండెలు పగిలిపోయాయి ఉంటాయి. ఒక్కసారిగా అంతా ఎలా షాక్ గురై ఉంటారు, వారంతా ఎలా ఫీల్ అయి ఉంటారు అర్థం చేసుకుని. మనం బేసిక్గా ఒక జైంట్ వీల్ ఎక్కితేనే అది ఒక సర్కిల్ వేసి పైన టాప్ మోస్ట్ హైట్కి రీచ్ అయిపోయి కిందికి వస్తుంటేనే గుండెలు బయటికి వచ్చి పడిపోతున్నాయా, గుండెలు పగిలిపోతున్న రకంగా భయపడిపోతూ ఉంటాం. అలాంటిది 36,000 అడుగులు ఎత్తున్నటువంటి ఆ విమానం ఒక్కసారిగా 10,000 అడుగులకి సర్రమని కిందికి దూసుకొచ్చిందనంటే వాళ్ళ పరిస్థితి ఏమైందో అర్థం చేసుకోండి. నియంత్రణ కోల్పోయాడు పైలట్. ఏమాత్రం కూడా ఏం చేయలేకపోయాడు సిచ్యువేషన్లో. కానీ వెంటనే తేరుకొని కొంత అలర్ట్ అయిపోయి మళ్ళీ ఆ సాంకేతిక సమస్యను సెటరైట్ చేసి ఆ 10,000 అడుగుల్లో నుంచి వారందరినీ కాపాడగలిగాడు. ఆ సమయంలో ప్రయాణికులు సుమారుగా 200 మంది లోపల తెలుస్తోంది. 200 మంది ప్రయాణికులు లోపల ఉండిపోయారు. విమానంలో ఈ సాంకేతిక సమస్య తలెత్తడంతో ఒక్కసారిగా ప్రయాణికులు భయాందోళన గురైపోయి వారంతా ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని బిక్కుమంటూ అందరూ గడపడం జరిగింది. ఆక్సిజన్ ప్రోబ్స్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది, లేదంటే ప్రమాదం మరో స్థాయికి వెళ్ళిపోయేది. కనీసం శ్వాస ఆడక ఊపిరాడక వారంతా కూడా విగత జీవులుగా ఉండిపోయేవారు. కానీ వెంటనే పైలట్ తేరుకోవడంతో అదంతా కూడా సద్దుమణిగింది. ఒకసారి ఆ లైవ్ విజువల్స్, ఆ లోపల ప్రయాణికుడు రికార్డ్ చేసినటువంటి ఆ విజువల్స్ చూద్దాం. చూస్తారు కదా విజువల్స్ లో
36,000 అడుగుల్లో నుంచి ఒక్కసారిగా 10,000 అడుగులోకి సర్రుమని కుంగిపోయింది, కిందికి జారిపోయిందంటే వారంతా వారి ప్రాణాలు దాదాపుగా ఇక మా పని అయిపోయింది. ఆ సిచ్యువేషన్ ఒకసారి మీరు ఎక్స్పెక్ట్ చేయండి. నేను మళ్ళీ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఒక జైంట్ వీల్, మనం ఎగ్జిబిషన్ వెళ్ళిన సమయంలో ఒక జైంట్ వీల్ ఎక్కితేనే ఒక్కసారిగా 1 సర్కిల్ వేసేలోగా టాప్ మోస్ట్ హైట్కి చేరుకొని కిందికి వస్తుంటేనే ప్రాణాలు పోయినంత పని అవుతుంది. ప్రాణాలు పోవడం కాదు, ఏకంగా గుండె బయటకు వచ్చి బహుశా ఆ విమానం ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయింది. పైలట్ ఏం చేయలేకపోయాడు. సాంకేతిక లోపం కారణంగా అలా కుంగిపోతూ ఉంటే, కిందికి జారిపోతూ ఉంటే వాళ్ళ గుండెలు పగిలి ఉంటాయి. అంతలోనే ఆక్సిజన్ ప్రోబ్స్ ఓపెన్ అయిపోయాయి. ఆక్సిజన్ ని వారంతా కూడా ఊపిరాడక ఆక్సిజన్ తీసుకోవడం ప్రారంభించారు. ఆక్సిజన్ శ్వాస తీసుకున్నారు. లేదంటే కనుక ఈ ప్రమాదం మరింతగా ఉండిపోయి వెంటనే పైలట్ అలర్ట్ అయిపోయి ఆ విమానాన్ని మళ్ళీ సరి చేసుకొని మళ్ళీ తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఏదేమైనా త్రుటిలోనే, కనురెప్పపాటులోనే ఇదంతా జరిగింది. అంతలోనే తేరుకొని వారంతా కూడా మళ్ళీ ప్రయాణాన్ని సాగించగలిగారు. లేదనంటే కనుక ఈ 200 మంది కూడా డెఫినెట్గా నేను మాట అనకూడదు, ఐఎమ్ సారీ టు సే, బట్ ఈ ప్రమాదం చాలా పెద్ద స్థాయిలోనే జరిగేది. 36,000 అడుగుల నుంచి వారు నిజంగానే ఆ సాంకేతిక లోపం సెట్ అవ్వకుండా అలాగే నేలపై కనుక వచ్చి పడి ఉంటే కనీసం వారిని మనం గుర్తించడం కాదు కదా, ఏ ఒక్కరి కూడా ఇక అది గాల్లోనే వారంతా కూడా పూర్తిగా కొంత ఇబ్బందులు పడిపోయి వారంతా కూడా పూర్తిగా ఐఎమ్ సారీ టు సే ఇబ్బందులు పడిపోయి మరణించేవారు. అటువంటి ఒక ప్రమాదం జరిగింది ఇక్కడ. సో ఏదేమైనా సాంకేతిక లోపాన్ని వెంటనే పైలట్ అలర్ట్ అయిపోయి సెట్ చేసుకొని మళ్ళీ ప్రయాణం కొనసాగించగలిగాడు. లేదంటే ఈ ప్రమాదంలో జపాన్ ఎయిర్లైన్స్ బోయింగ్ 737 ఫ్లైట్లో షాంఘై టు టోక్యో వెళ్తున్నటువంటి ఈ విమానంలో చాలా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.